సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసుక వేస్తే రాలనంతగా ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. సంక్రాంతి సెలవులకు సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన జనాలతో స్టేషన్ కిటకిటలాడుతుంది. ప్రత్యేక రైళ్లను వేసినప్పటికీ అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి. ప్రయాణికుల రద్దీపై సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సందర్భంగా హైదరాబాద్ నుంచి గ్రామీణ ప్రాంతాలకు జనాలు తరలి వెళ్ళిపోతున్నారు. చాలా మంది వెళ్తున్నారు. దీంతో ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి బాగుంటది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? రాజమండ్రి వెళ్తాం. రాజమండ్రికి వెళ్తున్నారా? ఎట్లా ఉంటుంది మీ దగ్గర పండుగ? చాలా బాగుంటుంది. అవునా? ఏమేమి పండుగ ఫెస్టివల్ స్పెషల్ ఏంటి? స్పెషల్ అయితే సంక్రాంతి, భోగి, కనుమ 3 days చాలా బాగుంటది. ఏ రోజు ఏం చేస్తారు? ఏ రోజు భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేస్తారు. సంక్రాంతికి అయితే బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే విలేజ్కి వెళ్తాం అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి హాయిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వస్తాం. కనుమ అయితే మా పండగ కాబట్టి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం. బాగుంటుంది సంక్రాంతి. అవి కూడా చూస్తాం. కైట్స్ మొత్తం అన్ని ఉంటాయి. బాగుంటది. వెళ్ళాం. మాది అక్కడే. బాగుంటది. రైట్స్ అంటే దీంతో చూడొచ్చు. అయితే సంక్రాంతికి వెళ్ళేట్టుగా జనాలంతా పెద్ద ఎత్తున వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అడిగి తెలుసుకుందాం. మేడం, ఏ జిల్లాకి వెళ్తున్నారు మీరు? వరంగల్. వరంగల్కి వెళ్తున్నారు. ఎట్లుంటుంది వరంగల్లో? బాగుంటది. బాగుంటే ఏమేం చేస్తారు? సంక్రాంతి రోజు ఏం చేస్తారు? కనుమ రోజు ఏం చేస్తారు? సంక్రాంతి రోజు ఏం చేస్తారు? తెలంగాణ వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలంగాణ వాళ్ళకి ఏం తెలుస్తుంది? మేము ఆంధ్ర తెలంగాణ బోర్డర్. మీ బోర్డరా? ఎక్కడ మధ్యనా? కాదు, ఖమ్మం. టీవీలో వస్తుంది. అంటే ఎట్లుంటుంది మీ దగ్గర పండుగ? నార్మల్ గా ఉంటది. ఆంధ్రాలో ఉన్నంత ఉండకపోయినా మన వరకు మనం బాగానే చేసుకుంటాం కదా. భోగి రోజు భోగి మంట వేసుకుంటాం, సంక్రాంతి రోజు ముగ్గులు వేస్తాం, కనుమ రోజు మటన్ తింటాం, అంతే. ముగ్గులు అయితే ఖచ్చితంగా వేసుకుంటాం. ఉంటాయి పక్కా. చాలా బాగున్నాయి. మస్తు రష్ ఉంటాయి. మస్తు చేస్తారు మంచిగా. కోడి పందాలు, ముగ్గుల పోటీలు, కోడి పందాలు మంచిగా. చూడలేదు కానీ ఉంటాయి మా సైడ్. సరే సరే వెళ్తుంటే రైట్. అంటే వీళ్ళకు బస్సు ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నాం. ట్రైన్ లేట్ అవుతుంటారు. మేడం, ఏ జిల్లాకి వెళ్తున్నారు? విశాఖపట్నం. విశాఖపట్నం. ఎట్లా చేస్తారు పండుగ మన సంక్రాంతి? సంక్రాంతి చేసేది కదా. ఆంధ్ర అంటే సంక్రాంతి స్పెషల్. ఎట్లా బాగుంటుందా? బాగుంటది. అంటే జనరల్ గా సంక్రాంతి అంటే ఏపీలో బాగా చేస్తారు. అవును. ఎట్లా ఏమేమి స్పెషల్ చేస్తారు? ఎట్లుంటది ఏంటి? కొత్త అల్లుళ్ళు అత్తగారి ఇంటికి వెళ్తారు. సంక్రాంతి పండుగ ఎట్లా చేస్తారు? స్పెషల్ ఏంటి? సంక్రాంతి పండుగ అనేది గ్రామీణ కల్చర్కి సంస్కృతి. సనాతన వ్యవసాయ కుటుంబాలు సంక్రాంతికి పంటలు చేతికొచ్చినప్పుడు ఆనందోత్సవంతో జరుపుకునే పండుగ సంక్రాంతి. అందులో భోగి అనేది వాళ్ళ ఆనందం. కొన్ని దగ్గరలో తమిళనాడు అనుకో ఒక కల్చర్, వాళ్ళు పాలు పొంగించి పొంగల్, దట్ ఇస్ ద పొంగల్ కప్. మనం అనుకో ఒక్కొక్క ప్రాంతాల్లో కూడా మాండలికాల ప్రకారం కల్చర్ టేస్ట్ కూడా మారుతుంది. ఫుడ్ కల్చర్ ఆల్సో పెద్ద పండుగ కనుమ అనేది ముక్కనుము. పెద్దల పండుగకి పెద్దలకి కొన్ని ప్రాంతాల్లో మన తెలంగాణ అనుకో పెద్దల పండుగని ఈ దిల్లో మంత్లో పెడతారు, అందరికీ పితృమాసాల్లో పెడతారు. అండ్ రాయలసీమ ఆల్సో ఇస్ దట్ కోస్టల్ బెల్ట్లో ఓన్లీ సెకండ్ మకర కనుమ రోజు, మకర సంక్రాంతి రోజు పెద్దలకు బట్టలు పెట్టడం అనేది ఇట్ ఈస్ ఎ కల్చర్ ఆఫ్. ఏపీలో అంతా కోడి పందాలు ఉన్నాయి. కోడి పందాలు వెస్ట్ గోదావరి కార్నర్లోనే కోడి పందాలు ఉండేది. ఏపీ అంతా కోడి పందాలు ఉండవు. కొన్ని ప్రాంతాల్లోనే అడ్వాన్స్ కల్చర్ ఉండే ప్రాంతాల్లో కోడి పందాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ కల్చర్ ఆఫ్ ద ట్రెడిషన్. నాటే దాన్ని గ్యాంబ్లింగ్గా తీసుకునే పరిస్థితి వచ్చేది. కానీ గ్యాంబ్లింగ్ కాదు, ఆ రోజుల్లో ప్రజల ఆనందంతో జరుపుకునే కల్చర్ రాను రాను దాన్ని బెట్టింగ్గా మారి అది గ్యాంబ్లింగ్ అయింది. ఇట్ ఇస్ నాట్ ఎ గ్యాంబ్లింగ్. యాక్చువల్గా గ్రామీణ దానికి ఏం బెట్టింగ్ లేదు. పందెం చేస్తారు, ఈడికి గెలిస్తే ఆడుకోండి, ఈడు తీసుకుంటే ఈడుకోండి, ఆడు తీసుకుంటే. పంటల పండుగ అనుకోవచ్చు కదా సంక్రాంతి? సంక్రాంతి అనేది పంటల పండుగ అండి. భోగి రోజు పెద్ద పండుగ. సూర్యుడు సంక్రమణం జరిగేటప్పుడు జరిగే సంస్కృతి అండి. సూర్యుడు సనాతనంగా మకర సంక్రాంతి అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం ఆయన కాలం. అంటే సూర్యుడు గమనం మారడం వల్ల అక్కడ నుంచి దాన్ని మకర సంక్రాంతి తర్వాత కాలం ఉత్తరాయణం అని, జూన్ నుంచి ఉండే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఉత్తరాయణంలో జరుపుకునే పెద్దలకి సంస్కృతిలో మకర సంక్రాంతి. కనుమ అనేది జనరల్గా గ్రామీణ కల్చర్ వ్యవసాయ కుటుంబాలు కాబట్టి కనుమ పశువులకు సంబంధించిన పండుగ.
మీకు రాయలసీమలో తీసుకుంటే గోవులు మళ్లించడం జరుగుతుంది. అది ఉత్తరాంధ్రలో తీసుకుంటే ఆవులు వీటిలన్నిటికి మెడలో పూలహారాలు వేసి వాటికి మంచి పదార్థాలు పెట్టి కాళ్ళు కడిగి బొట్లు పెట్టి ఇట్స్ మనం ఏంటంటే సనాతన మనం పూజించే కృష్ణుడు బలరాముడు కూడా బలరాముడు నాగలి కృష్ణుడు గోవులు పాలన చేశాడు. వ్యవసాయానికి అనుసంధానంగా పశుపాలకి గోవులు నాగలి రెండు అవసరం కాబట్టి అందులో ఆచారాల పరంగా సైంటిఫిక్గా జరుపుకునే పండగలే మన పండగలన్నీ కూడా. అండ్ ఆల్సో ఈ పండగ కాలంలో అంతవరకు కష్టపడి వచ్చిన పంటలను ఆనందోత్సవం జరుపుకునే పండుగ. డబ్బు ఉన్నవాడు జరుపుకుంటాడు, డబ్బు లేనివాడికి కూడా ఇంటింటికి వస్తే అందరూ వాడికి కూడా పోషకాహారం ఇచ్చే సంస్కృతి ఉంది. షేరింగ్ సంస్కృతి గ్రామాల్లో ఉంది. పట్టణాల్లో పక్కకు వచ్చి భిక్షం అడిగినా పెట్టరు. అక్కడ వస్తే వాడికి లేనివాడికి ఉన్నవాడు పెడతాడు. ఇట్స్ ఎ కల్చర్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఇది జనం చెప్పేది. ఈ విధంగా ఎక్కడికి ఏ జిల్లాకి వెళ్తారు మీరు? తూర్పుగోదావరి జిల్లా. ఎట్లుంటుంది మీ దగ్గర పండుగ? పండుగ బాగానే ఉంటుంది. పండుగ మా పండుగ ఓకే. వాళ్ళు కోడి పందాలు సరదాగా అన్నీ ఉంటాయి. ఓకే. ట్రైన్ టికెట్ ఎన్ని రోజులు బుక్ చేసుకుని? ఎన్ని రోజులు అవుతుంది? మేము 4 రోజులు. ఓకే, రైట్. అంటే ఇది ఈ విధంగా చాలా మంది ఇప్పుడు మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. రైల్వే స్టేషన్ నుంచి వివిధ జిల్లాలకు వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎక్కువగా ఉన్నారు. దీంతో ఎందుకంటే అక్కడ మంచి ఫెస్టివల్ సంక్రాంతి అంటేనే ఏపీ అని చెప్పుకోవచ్చు, కేర్ ఆఫ్ ఏపీ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చాలామంది జనాలు గ్రామాలకు వెళ్తున్నారు. ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఒక పరిస్థితి. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర న్యూస్, హైదరాబాద్.